కర్కాటక రాశి సోదర సోదరీమణులారా, ఒక్క క్షణమాగండి. ఈ వీడియో మీ స్క్రీన్పై కనిపించడమే యాదృచ్ఛికం కాదు. ఇది మీరు వెతుక్కుంటూ వచ్చిన వీడియో కాదు, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన వీడియో. మీరు ఏమీ మాట్లాడకపోయినా మీ మనస్సులో దాచుకున్న బాధను, మీ కళ్లలో కనిపించని కన్నీళ్లను, మీ లోపల జరుగుతున్న యుద్ధాన్ని ఈ బ్రహ్మాండం గమనించింది. ఇప్పటివరకు మీరు ఒక ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. నా జీవితం ఎప్పుడు మారుతుంది? ఎందుకు నేను మాత్రమే ఇంత బాధపడుతున్నాను? నేను చేసిన తప్పేంటి? కర్కాటక రాశివారే, ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం వచ్చే సమయం వచ్చింది. 2025 డిసెంబర్ 29, 30, 31 మరియు జనవరి 1 ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. ఇవి మీ విధిని మౌనంగా మలుపు తిప్పే రోజులు. మీ ఇంట్లో మీరు గమనించకుండా ఒక శక్తి తిరుగుతోంది. ఆ శక్తి ఎందుకిప్పుడు యాక్టివ్ అయిందో ఈ వీడియో చివరి వరకు వినితే మీకే అర్థమవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, బి అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరు? ఎందుకిప్పుడు మీ జీవితంలోకి వస్తున్నారు? ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట మీ భవిష్యత్తును ఎలా మార్చబోతోందో తెలిసిన క్షణం మీరు నిశ్శబ్దంగా ఆలోచనలో పడిపోతారు. అందుకే నేను ఒక్కటే కోరుతున్నాను, ఈ వీడియో చూస్తున్న సమయంలో ఏదైనా ఏకాంతమైన ప్రదేశంలో కూర్చుని మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని వినండి. ముఖ్యంగా దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయవద్దు. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల విషయాలు చివరిలోనే ఉన్నాయి. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ లోతైన జ్యోతిష్య సమాచారాన్ని ఇంకా చాలామంది అవసరమైన వారికి చేరేలా చేస్తుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇది కేవలం ఒక వీడియో కాదు, ఎవరో ఒకరి జీవితానికి దారి చూపించే అవకాశం. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య విశ్లేషణలు మీకు ముందే చేరుతాయి. ఇప్పుడు మీ జీవితంలో మౌనంగా జరుగుతున్న విధి మార్పు కథను ప్రారంభిద్దాం. కర్కాటక రాశివారికి 2025 చివరి రోజుల ప్రత్యేక శక్తి. 2025 సంవత్సరం చివరి దశకు చేరుకుంటున్న ఈ సమయంలో కర్కాటక రాశివారికి ఒక ప్రత్యేకమైన గ్రహశక్తి పనిచేస్తోంది. ఇది సాధారణ మార్పు కాదు, ఇది మెల్లగా, నిశ్శబ్దంగా, ఎవరికీ తెలియకుండా జరిగే శక్తి మార్పు. ఇప్పటివరకు మీరు చేసిన ప్రయత్నాలకు ఫలితం రాలేదని అనిపించినా బ్రహ్మాండం మాత్రం ఒక్కో అడుగును లెక్కపెట్టింది. కర్కాటక రాశివారు భావోద్వేగాలకు లోనయ్యే స్వభావం కలవారు. ఇతరుల బాధను కూడా తమ బాధగా అనుభూతి చెందుతారు. అందుకే మీ జీవితంలో చాలాసార్లు మీ ఆనందాన్ని పక్కనపెట్టి ఇతరుల సుఖం కోసం త్యాగం చేశారు. 2025 చివరి రోజుల్లో ఆ త్యాగాలకు తిరిగి ప్రతిఫలం అందే సమయం మొదలైంది. డిసెంబర్ చివరి వారంలో చంద్రగ్రహ ప్రభావం మీ రాశిపై బలంగా ఉంటుంది. చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి కావడం వల్ల మీ అంతర్మనస్సు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. మీరు అనుకోకుండా తీసుకున్న కొన్ని నిర్ణయాలు, చిన్న మార్పులు భవిష్యత్తులో పెద్ద ఫలితాలకు కారణమవుతాయి. ఇప్పటివరకు మీరు అనుభవించిన నష్టాలు, అవమానాలు, అపజయాలు అన్నీ ఒకే దిశగా మిమ్మల్ని నడిపించాయి. ఆ దిశ ఏమిటంటే మీ నిజమైన బలాన్ని గుర్తించే దిశ. ఈ కాలంలో కర్కాటక రాశివారు ఒక విషయం స్పష్టంగా గ్రహిస్తారు. ఇకపై ఎవరికోసం తమ జీవితాన్ని త్యాగం చెయ్యకూడదని, తమ విలువ ఏమిటో తెలుసుకోవాలని. ఈ చివరి రోజుల్లో మీ జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవి పెద్దగా కనిపించవు, కానీ ఆ చిన్న సంఘటనలే రాబోయే సంవత్సరాల్లో మీ జీవితానికి పునాది అవుతాయి. ఒక మాట, ఒక పరిచయం, ఒక ఆలోచన, ఇవన్నీ మీ విధిని మలుపు తిప్పే శక్తిగా మారతాయి. మౌనంగా జరిగే విధి మార్పు అంటే ఏమిటి? విధి మార్పు అంటే ఒక్కసారిగా డబ్బు రావడం, పెద్ద పదవి రావడం లేదా అద్భుతం జరగడం కాదు. నిజమైన విధి మార్పు మౌనంగా జరుగుతుంది. ఎవరికీ తెలియకుండా, మీకే పూర్తిగా అర్థం కాకుండా లోపల నుంచే మొదలవుతుంది. కర్కాటక రాశివారి విషయంలో ఈ మౌన విధి మార్పు భావోద్వేగాల స్థాయిలో మొదలవుతుంది. మీరు ఇకపై ప్రతి విషయానికి ఎక్కువగా బాధపడటం తగ్గుతుందని గమనిస్తారు. ఒకప్పుడు బాధపెట్టిన మాటలు ఇప్పుడు అంతగా ప్రభావం చూపవు. ఇది మీ లోపని బలం పెరుగుతున్న సూచన. మౌన విధిమార్పు మొదటి సంకేతం ఏమిటంటే మీరు ఒంటరిగా ఉండాలని కోరుకోవడం. ఇది డిప్రెషన్ కాదు,
ఇది మీ ఆత్మశక్తిని పునర్నిర్మించుకునే దశ. ఈ సమయంలో మీరు మీ గతాన్ని ఎక్కువగా ఆలోచిస్తారు, కానీ బాధపడేందుకు కాదు, నేర్చుకునేందుకు. ఇంకొక ముఖ్యమైన లక్షణమేమిటంటే, మీ చుట్టూ ఉన్నవారిని మీరు కొత్తగా చూడటం మొదలుపెడతారు. ఎవరు నిజంగా మీవారు, ఎవరు మీ జీవితంలో అవసరం లేనివారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అవగాహనే విధిమార్పుకు పునాది. ఈ మౌనమార్పు సమయంలో మీ జీవితంలో కొన్ని విషయాలు నెమ్మదిగా దూరమవుతాయి. కొన్ని సంబంధాలు, కొన్ని అలవాట్లు, కొన్ని ఆలోచనలు. అవి పోయినప్పుడు మొదట ఖాళీగా అనిపిస్తుంది, కానీ అదే ఖాళీ భవిష్యత్తు ఆశలకు స్థలం కల్పిస్తుంది. కర్కాటక రాశివారికి ఈ మౌన విధిమార్పు ఒక ఆశీర్వాదం. ఎందుకంటే ఇది బయట శబ్దం లేకుండా లోపల శాంతిని సృష్టిస్తుంది. ఈ శాంతే రాబోయే పెద్ద మార్పులకు ఆధారమవుతుంది. మీ ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి ఎవరిది? కర్కాటక రాశివారికి ఇల్లు చాలా ముఖ్యమైనది. ఇల్లు అంటే కేవలం గోడలు కాదు, అది భావోద్వేగాల కేంద్రం. ఈ కాలంలో మీ ఇంట్లో ఒక ప్రత్యేకమైన శక్తి పనిచేస్తోంది. మీరు దానిని చూడలేరు, కానీ అనుభవించగలరు. ఈ శక్తి భయపెట్టేది కాదు, ఇది రక్షణ శక్తి. మీ కుటుంబాన్ని, మీ మనస్సును కాపాడే శక్తి. చాలాసార్లు మీరు అనుకోకుండా తప్పించుకున్న ప్రమాదాలు, ఆగిపోయిన సమస్యలు, చివరి నిమిషంలో మారిపోయిన పరిస్థితులు, ఇవన్నీ ఈ శక్తి ప్రభావమే. ఈ శక్తి ఎవరిది అనే ప్రశ్న వస్తుంది. ఇది మీ పూర్వీకుల ఆశీస్సుల శక్తి కావచ్చు, మీ కుటుంబంలో ఎవరో ఒకరు చేసిన మంచి కర్మల ఫలితం కావచ్చు, లేదా మీ భక్తి, మీ నిజాయితీకి దైవం పంపిన రక్షణ కావచ్చు. కర్కాటక రాశివారు ఇతరుల కోసం చాలా చేస్తారు. ఆ త్యాగానికి ప్రతిఫలంగా ఈ శక్తి మీ ఇంట్లో నివసిస్తోంది. ముఖ్యంగా రాత్రివేళల్లో మీరు అకస్మాత్తుగా ఒక శాంతిని అనుభవిస్తే అది ఈ శక్తి ఉనికే. కొన్ని ఇళ్లలో దీపం ఆర్పిన తర్వాత కూడా ఒక వెచ్చదనం అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరిగా ఉన్నా భయం అనిపించదు. ఇవన్నీ ఈ రహస్య శక్తి సంకేతాలు. ఆ శక్తి ఇప్పుడే యాక్టివ్ అవ్వడానికి కారణమేమిటి? ప్రతి శక్తి ఒక సమయాన్ని ఎదురుచూస్తుంది. కర్కాటక రాశివారి జీవితంలో ఈ శక్తి చాలా కాలంగా ఉంది, కానీ ఇప్పుడే అది యాక్టివ్ అవ్వడానికి కారణముంది. మీ జీవితంలో మీరు ఒక కీలక మలుపు దగ్గర ఉన్నారు. మీరు తీసుకోబోయే నిర్ణయాలు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే అవకాశముంది. అందుకే ఈ శక్తి ఇప్పుడు ముందుకు వచ్చింది. ఇప్పటివరకు మీరు అనేక పరీక్షలు ఎదుర్కొన్నారు. ఆ పరీక్షల్లో మీరు ఓడిపోలేదు, కానీ అలిసిపోయారు. ఆ అలసటను గమనించిన దైవం ఇప్పుడు మిమ్మల్ని కాపాడే బాధ్యత తీసుకుంది. ఇంకొక కారణమేమిటంటే, మీ సహనం తీరిపోయే అంచుకు చేరింది. ఇక మీదట మీరు మరింత బాధ భరించాల్సిన అవసరం లేదని ఈ శక్తి సూచిస్తోంది. ఈ శక్తి యాక్టివ్ అయినప్పుడు కొన్ని విషయాలు స్వయంగా సర్దుకుంటాయి. పెద్దగా ప్రయత్నం చేయకుండానే సమస్యలు పరిష్కారమవుతాయి. ఇది అదృష్టం కాదు, ఇది దైవ జోక్యం. బి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి పాత్ర. కర్కాటక రాశివారి జీవితంలో బి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ వ్యక్తి ఎవరో మీకు ఇప్పుడే అర్థం కాకపోవచ్చు, కానీ అతని ప్రవేశం మీ జీవితంలో యాదృచ్ఛికం కాదు. ఈ వ్యక్తి మీ గతంతో సంబంధమున్నవాడే ఉండవచ్చు, లేదా ఇప్పటివరకు మీకు తెలియని వ్యక్తి కావచ్చు, కానీ అతని మాటలు, అతని సూచనలు, అతని ఉనికి మీ ఆలోచనా విధానాన్ని మార్చేస్తాయి. ఈ బి అక్షరంతో మొదలయ్యే ఈ వ్యక్తి ఒక దారి చూపే వ్యక్తిగా మారతాడు. మీరు ఇప్పటివరకు చూసిన దారికి భిన్నమైన దారిని చూపిస్తాడు. ఆ దారిలో మొదట భయం అనిపించవచ్చు, కానీ చివరికి అదే దారి మీకు శాంతిని ఇస్తుంది. కర్కాటక రాశివారు ఈ వ్యక్తి మాటలను నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఈ వ్యక్తి ద్వారా వచ్చే సంకేతాలు దైవం పంపిన సందేశాలుగా భావించవచ్చు. ఆ వ్యక్తి మీ జీవితంలో ఎందుకు ప్రవేశిస్తాడు? కర్కాటక రాశివారి జీవితంలో ప్రతి వ్యక్తి యాదృచ్ఛికంగా రాడు. ముఖ్యంగా ఈ దశలో ప్రవేశించే వ్యక్తులు విధిచేత ఎంపిక చేయబడినవారే. మీరు గతంలో కలిసిన వారిలో చాలామంది కేవలం అనుభవాల కోసం వచ్చాడు, కానీ ఇప్పుడు రాబోయే వ్యక్తి మార్పు కోసం వస్తాడు. ఈ వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించడానికి ప్రధాన కారణం ఒక్కటే: మీరు ఇప్పటివరకు మీ విలువను గుర్తించలేదు. మీరు ఎప్పుడూ ఇతరుల కోసం జీవించారు. మీ అవసరాలను, మీ కోరికలను, మీ ఆశలను అణిచివేశారు. ఈ వ్యక్తి మీకు ఒక అద్దంలా నిలబడి మీరెవరో మీకే చూపిస్తాడు. ఈ వ్యక్తి మాటలు మిమ్మల్ని మొదట బాధపెట్టవచ్చు, ఎందుకంటే నిజం ఎప్పుడూ మృదువుగా ఉండదు. కానీ అదే నిజం మీ జీవితంలో నిలకడను తీసుకువస్తుంది. మీరు ఇప్పటివరకు చేస్తున్న తప్పులను ఈ వ్యక్తి గుర్తుచేస్తాడు. మీరు నడుస్తున్న దారి సరైనదేనా అని ప్రశ్నిస్తాడు. కర్కాటక రాశివారు భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వ్యక్తి మాత్రం తర్కాన్ని, వాస్తవాన్ని ముందుకు తెస్తాడు.
అందుకే అతని ఉనికి మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు. కాని అదే అసౌకర్యం మీ ఎదుగుదలకు కారణమవుతుంది. ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి ఒక పని చేస్తాడు. మీరు భయపడే నిర్ణయాన్ని తీసుకునే ధైర్యమిస్తాడు. మీరు వదిలిపెట్టలేని సంబంధాన్ని వదిలిపెట్టే శక్తినిస్తాడు. మీరు ఆపేసిన కలను మళ్లీ మొదలుపెట్టే ధైర్యమిస్తాడు. ఇంట్లోకి అడుగుపెట్టబోయే అతిథి సంకేతం. కర్కాటక రాశివారి ఇంట్లోకి అడుగుపెట్టబోయే వ్యక్తి కేవలం అతిథి కాదు. అతని రాక ఒక సంకేతం. ఆ సంకేతం మీ జీవితంలో ఒక అధ్యాయం ముగుస్తోందని, మరో అధ్యాయం ప్రారంభమవుతోందని సూచిస్తుంది. ఈ అతిథి రాక అనూహ్యంగా ఉంటుంది. మీరు ముందుగా ఊహించరు. ఒకరోజు అకస్మాత్తుగా ఫోన్ కాల్ రావచ్చు, లేదా నేరుగా తలుపు తట్టవచ్చు. ఆ సమయంలో మీ మనసులో ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. అదే సంకేతం. ఈ అతిథి ద్వారా మీకు ఒక సమాచారం వస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు, ఆర్థిక పరిస్థితికి సంబంధించినదై ఉండవచ్చు, లేదా కుటుంబానికి సంబంధించిన ఒక నిజం కావచ్చు. ఆ సమాచారం మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. కర్కాటక రాశివారి ఇల్లు ఒక శక్తి కేంద్రం. ఆ ఇంట్లోకి ఎవరైనా ప్రవేశిస్తే వారి ఉద్దేశం ఖాళీగా ఉండదు. ఈ అతిథి మీ ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఇంటి వాతావరణం మారుతుంది. మాటల్లో స్పష్టత వస్తుంది. మౌనంలో కూడా అర్థం కనిపిస్తుంది. ఈ అతిథి రాక మీ జీవితంలో ఒక బంధాన్ని బలపరచవచ్చు, లేదా ఒక బంధాన్ని ముగించవచ్చు. ఏది జరిగినా అది మీ మంచికే జరుగుతుంది. ఎందుకంటే ఇకపై మీ జీవితంలో అనవసరమైన భారాన్ని మోయాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట ఎలా జీవితాన్ని మలుపు తిప్పుతుంది. జీవితంలో కొన్ని మాటలు వింటాం, వెంటనే మర్చిపోతాం. కాని కొన్ని మాటలు మన లోపల కూర్చుంటాయి, నిద్రలో కూడా వెంటాడుతాయి. కర్కాటక రాశివారి జీవితంలో ఇప్పుడు అలాంటి ఒక మాట వినిపించబోతోంది. ఆ మాట పెద్ద వాక్యం కాదు, గట్టిగా చెప్పిన ఉపన్యాసం కాదు, చాలా సాధారణంగా అనిపించే ఒక వాక్యం. కాని అది మీ జీవితంలోని అతిపెద్ద నిజాన్ని బయటపెడుతుంది. ఈ మాట విన్న తర్వాత మీరు మౌనంగా మారతారు. వెంటనే స్పందించరు. లోపల ఒక కలకలం మొదలవుతుంది. మీరు చేసిన నిర్ణయాలు, మీరు వదిలిన అవకాశాలు, మీరు నమ్మిన మనుషులు అన్నీ ఒక్కసారిగా గుర్తువస్తాయి. ఈ ఒక్క మాట మీలో ఒక ప్రశ్నను రేపుతుంది. నేను నిజంగా సంతోషంగా ఉన్నానా అనే ప్రశ్న. ఆ ప్రశ్నకు మీరు ఇప్పటివరకు తప్పించుకున్నారు, కానీ ఇప్పుడు తప్పించుకోలేరు. కర్కాటక రాశివారు ఈ మాట విన్న తర్వాత ఒక మార్పు తీసుకుంటారు. అది బయటకు పెద్దగా కనిపించదు, కాని లోపల మీరు మారిపోతారు. ఇకపై మీ సమయాన్ని ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అన్నది మీరు నిర్ణయిస్తారు. ఈ ఒక్క మాట మీ జీవితంలో ఒక మలుపు. ఆ మలుపు తర్వాత మీరు మళ్లీ పాత వ్యక్తిగా ఉండరు. మీరు మరింత బలంగా, స్పష్టంగా మారతారు. ఉద్యోగం మరియు ఆర్థిక పరిస్థితిలో ఆకస్మిక మార్పు. కర్కాటక రాశివారు గత కొంతకాలంగా ఆర్థిక ఒత్తిడిని అనుభవించారు. సంపాదన ఉన్నా నిలవడం లేదు, శ్రమ ఉన్నా ఫలితం కనిపించడం లేదు. ఇది మీ అర్హతల లోపం కాదు, ఇది కాలం కలిసిరాకపోవడమే. ఇప్పుడు ఆ కాలం మారుతోంది. ఈ మార్పు ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డబ్బు రావడం రూపంలో కాకపోవచ్చు, కాని ఆదాయం నిలకడగా మారడం రూపంలో వస్తుంది. ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఒక కొత్త బాధ్యత లేదా కొత్త అవకాశం రావచ్చు. మొదట అది భారమనిపించవచ్చు, కాని అదే బాధ్యత మీ విలువను పెంచుతుంది. మీపై నమ్మకం పెరుగుతుంది. వ్యాపారం చేస్తున్న కర్కాటక రాశివారికి నెమ్మదిగా లాభాలు మొదలవుతాయి. ఇప్పటివరకు నష్టంగా అనిపించిన నిర్ణయాలు కూడా ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఈ ఆర్థిక మార్పు మీ మనసుకు కూడా శాంతిని ఇస్తుంది. డబ్బు కంటే ముఖ్యమైనది భద్రత. ఆ భద్రతా భావన మీ జీవితంలోకి వస్తుంది. అప్పులు మరియు దీర్ఘకాలిక కష్టాలు తీరే సమయం. కర్కాటక రాశివారి జీవితంలో అప్పులు కేవలం ఆర్థిక భారం కాదు, అవి మానసిక భారం. ప్రతిరోజూ లేవగానే ఒక ఆందోళన, ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఒక భయం. ఇప్పుడు ఆ భారం నెమ్మదిగా తగ్గే సమయం మొదలైంది. ఒక్కసారిగా అన్నీ తీరకపోవచ్చు, కాని దారితీసే మార్గం కనిపిస్తుంది. ఒక పరిష్కారం మీ ముందు నిలుస్తుంది. కొన్ని అప్పులు అనుకోకుండా ముగిసిపోతాయి. కొన్ని బాధ్యతలు మీ భుజాల నుంచి దిగిపోతాయి. ఇది అదృష్టం కాదు, ఇది మీరు భరించిన బాధలకు ప్రతిఫలం. దీర్ఘకాలంగా వెంటాడుతున్న ఒక సమస్య కూడా ఇప్పుడు పరిష్కార దిశగా కదులుతుంది. మీరు చేసిన ప్రయత్నాలు వృధా కాలేదు అని ఈ సమయంలో మీకు అర్థమవుతుంది. కర్కాటక రాశివారు ఈ దశలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇకపై పాత భయాలతో జీవించకూడదు. మీరు అనుభవించిన కష్టాలు మిమ్మల్ని బలహీనులను చేయలేదు, అవే మిమ్మల్ని బలంగా తీర్చిదిద్దాయి. కుటుంబంలో పెరిగిన టెన్షన్ తగ్గే సూచనలు. కర్కాటక రాశివారి జీవితంలో కుటుంబం అత్యంత కీలకమైన భాగం. కుటుంబం బాగుంటేనే మనసు బాగుంటుంది. కాని గత కొంతకాలంగా కుటుంబంలో మాటల తేడాలు, అవగాహన లోపాలు, అనుమానాలు పెరిగాయి. చిన్న విషయాలే పెద్ద గొడవలుగా మారాయి. ఎవరు ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ టెన్షన్కు కారణం ఒక్కటే కాదు,
మీరు మౌనంగా భరిస్తూ వచ్చిన బాధ, ఇతరుల మాటలను మనసులో దాచుకోవడం, మీ భావాలను బయటకు చెప్పకపోవడం, ఇవన్నీ కలిసే కుటుంబంలో ఒక అజ్ఞాత దూరాన్ని సృష్టించాయి. ఇప్పుడా దూరం తగ్గే కాలం మొదలైంది. మీరు గమనిస్తారు, గతంలో మాట్లాడని విషయాలు ఇప్పుడు చర్చకు వస్తాయి. కోపంతో కాకుండా అర్థం చేసుకునే ప్రయత్నంతో మాటలు సాగుతాయి. ఇది సహజంగా జరుగుతుంది. మీరు ప్రయత్నించకపోయినా పరిస్థితి మారుతుంది. కర్కాటక రాశివారు ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. కుటుంబంలో శాంతి రావాలంటే ప్రతి ఒక్కరినీ మార్చాల్సిన అవసరం లేదు. ఒక్కరు మారితే చాలు. ఆ మార్పు మీరు కావాలి. మీ స్పందనలో నెమ్మదితనం, మాటల్లో మృదుత్వం కుటుంబ వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇకపై కుటుంబంలో నిర్ణయాలు తీసుకునే సమయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిమ్మల్ని పట్టించుకోని వారు కూడా మీ అభిప్రాయాన్ని వినడం మొదలుపెడతారు. ఇది మీలో వచ్చిన ఆత్మస్థైర్యానికి సంకేతం. ప్రేమ జీవితం. దూరమైన వ్యక్తి నుంచి సంకేతం. కర్కాటక రాశివారి ప్రేమ జీవితం చాలా లోతైనది. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, అర్థం చేసుకుంటే పూర్తిగా అర్థం చేసుకుంటారు. కాని అదే ప్రేమ మీకు ఎక్కువ బాధను కూడా ఇచ్చింది. గతంలో మీరు ఒక వ్యక్తితో భావోద్వేగంగా బలంగా కలిసిపోయి ఉండవచ్చు. ఆ బంధం ఏదో కారణంగా దూరమైంది. మాటలు ఆగిపోయాయి, సంప్రదింపులు తెగిపోయాయి. కాని మనసులో మాత్రం ఆ వ్యక్తి జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి. ఈ సమయంలో ఆ దూరమైన వ్యక్తి నుంచి ఒక సంకేతం రావచ్చు. అది నేరుగా సంప్రదింపుగా రావచ్చు, లేదా ఎవరో మూడవ వ్యక్తి ద్వారా వార్తగా రావచ్చు, లేదా మీరు అకస్మాత్తుగా అతని గురించి ఆలోచించడం ప్రారంభించవచ్చు. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఈ సంకేతం మళ్లీ ఆ బంధాన్ని మొదటిలా కొనసాగించడానికి కాదు, కాని ఒక స్పష్టత ఇవ్వడానికి. ఆ బంధం ఎందుకు ముగిసిందో, మీరు ఏం నేర్చుకోవాలో మీకు అర్థమయ్యేలా చేయడానికి. కొంతమంది కర్కాటక రాశివారికి ఈ దశలో కొత్త ప్రేమ అవకాశం కూడా కనిపిస్తుంది. కాని అది వెంటనే గుర్తుపట్టలేరు. ఎందుకంటే మీ మనసు ఇంకా గతాన్ని పోల్చుకుంటూ ఉంటుంది. ఈ పోలికను వదిలిన రోజే కొత్త బంధం బలంగా మారుతుంది. ప్రేమ విషయంలో ఇకపై మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇకపై మిమ్మల్ని విలువ చెయ్యని ప్రేమ కోసం త్యాగం చెయ్యకూడదని. ఇది మీ జీవితంలో ఒక ఆరోగ్యకరమైన మార్పు. వివాహయోగం ఉన్నవారికి శుభవార్త. కర్కాటక రాశివారిలో చాలామంది వివాహం ఆలస్యమవుతోందని ఆందోళన చెందుతున్నారు. సంబంధాలు వస్తున్నా నిలవడం లేదు. ఏదో ఒక కారణంతో ఆగిపోతున్నాయి. దీనివల్ల మీలో అనుమానాలు, భయాలు పెరిగాయి. ఈ కాలంలో ఆ పరిస్థితి మారుతోంది. వివాహయోగం బలపడుతోంది. కాని ఇది తొందరపాటు వివాహం కాదు, ఆలోచించి అర్థం చేసుకుని జరిగే బంధం. ఈ సమయంలో వచ్చే సంబంధం మీకు భావోద్వేగంగా సరిపడే వ్యక్తితో ఉంటుంది. కేవలం కుటుంబాల ఒత్తిడితో కాకుండా మనసుకు నచ్చే బంధంగా మారుతుంది. వివాహితులైన కర్కాటక రాశివారికి కూడా ఒక శుభవార్త ఉంది. దాంపత్య జీవితంలో ఏర్పడిన దూరం తగ్గుతుంది. మాటలు పెరుగుతాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం తిరిగి ఏర్పడుతుంది. వివాహం అనేది కేవలం బాధ్యత కాదు అని మీరీ దశలో గ్రహిస్తారు. అది ఒక మానసిక మద్దతు అని అర్థమవుతుంది. ఈ అవగాహన మీ దాంపత్య జీవితాన్ని మరింత బలంగా మారుస్తుంది. శత్రువులపై విజయం. కర్కాటక రాశివారు బహిరంగంగా శత్రువులను సృష్టించరు, కాని వారి మంచితనాన్ని దుర్వినియోగం చేసేవారు ఎక్కువగా ఉంటారు. మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించినవారు ఉన్నారు. ఈ సమయంలో ఆ పరిస్థితి మారుతుంది. మీ గురించి చెడు మాట్లాడినవారు, మీ ఎదుగుదలను అడ్డుకున్నవారు, మీ వెనక కుట్రలు చేసినవారు, వారి నిజస్వరూపం బయటపడుతుంది. మీరు వారితో నేరుగా పోరాడాల్సిన అవసరం ఉండదు. కాలమే మీ తరఫున మాట్లాడుతుంది. పరిస్థితులే వారిని బహిర్గతం చేస్తాయి. కర్కాటక రాశివారు ఈ దశలో ఒక విషయం గ్రహిస్తారు. శత్రువులను ఓడించడం అంటే వారిని నాశనం చేయడం కాదు, వారి ప్రభావం నుంచి బయటపడడం. ఆ స్వేచ్ఛే మీకు నిజమైన విజయం. ఇకపై ఎవరి మాటలు మీపై అంతగా ప్రభావం చూపవు. మీ నిర్ణయాలపై మీకే నమ్మకం పెరుగుతుంది. ఇది శత్రువులపై మీరు సాధించిన అసలైన విజయం. మీ కన్నీళ్లు ఆగిపోయే రోజు. కర్కాటక రాశివారు బయట నవ్వుతూ లోపల ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఎవరికీ చెప్పుకోలేని బాధలు, ఎవరూ అర్థం చేసుకోని కన్నీళ్లు. ఈ దశలో ఆ కన్నీళ్లు ఆగే సమయం దగ్గరపడుతోంది. సమస్యలు పూర్తిగా మాయమవుతాయని కాదు, కానీ వాటిని ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది. మీరు ఒకరోజు గమనిస్తారు, ఒకప్పుడు ఏడిపించిన విషయం ఇప్పుడు అంతగా బాధ పెట్టడం లేదని. అదే మీ గెలుపు. ఈ మార్పు నెమ్మదిగా వస్తుంది, కాని అది శాశ్వతంగా ఉంటుంది. మీరికపై మీ బాధను మీ బలంగా మార్చుకుంటారు. కర్కాటక రాశివారి జీవితంలో ఈ దశ ఒక మలుపు. బాధలతో జీవించే వ్యక్తి నుంచి బాధలను దాటుకుని నిలబడే వ్యక్తిగా మారే దశ. దేవుడు మిమ్మల్ని ఎందుకు పరీక్షించాడు? కర్కాటక రాశివారి జీవితంలో ఒక ప్రశ్న ఎప్పుడూ మదిలో తిరుగుతుంది. నేను ఎవరికీ చెడు చేయలేదు, ఎవర్నీ మోసం చేయలేదు. అయినా ఎందుకు నాకిన్ని కష్టాలొచ్చాయి? ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కటే.
దేవుడు శిక్షించలేదు, పరీక్షించాడు. పరీక్ష అనేది శిక్ష కాదు, మనలో ఎంత బలం ఉందో తెలుసుకోవడానికి వేసే మార్గం. కర్కాటక రాశివారు భావోద్వేగంగా బలమైనవారు, కాని ఆ బలం మీకే తెలియలేదు. దేవుడు మీ జీవితంలో కొన్ని పరిస్థితులను ఉద్దేశపూర్వకంగా అనుమతించాడు. మీరు ఎంతవరకు భరించగలరో చూడడానికి కాదు, ఎంతవరకు ఎదగగలరో చూడడానికి. మీరు ఎదుర్కొన్న కష్టాలు సాధారణమైనవి కావు. అవి మిమ్మల్ని పాత జీవితం నుంచి బయటకు తీయడానికి వచ్చిన కష్టాలు. మీరు ఇంకా అదే పరిస్థితిలో ఉంటే, ఇంకా అదే మనుషులతో, ఇంకా అదే బాధతో, ఇంకా అదే భయంతో ఉండేవారు. కాని ఈ పరీక్షల వల్ల మీరు ఒక విషయం నేర్చుకున్నారు. అవసరమైనప్పుడు ఒంటరిగా నిలబడటం, ఎవరూ లేకపోయినా ముందుకు సాగటం. ఇదే దేవుడు కోరుకున్న మార్పు. మీరు ఇప్పుడు చూస్తున్న వెలుగు మీరు అనుభవించిన చీకటి వల్లే సాధ్యమైంది. అందుకే దేవుడు మిమ్మల్ని పరీక్షించాడు. కూల్చడానికి కాదు, ఎత్తుకు తీసుకెళ్లడానికి. గత జన్మ కర్మ ఫలితాలు. కర్కాటక రాశివారి జీవితంలో జరిగే కొన్ని సంఘటనలకు ఈ జన్మలో కారణం కనిపించదు. ఎందుకు నాకు ఇలాంటి మనుషులే ఎదురవుతున్నారు? ఎందుకు నమ్మినవాళ్లే దూరమవుతున్నారు? ఎందుకు మంచితనానికే బాధ వస్తోంది? ఇవన్నీ గత జన్మ కర్మల ప్రభావం. గత జన్మలో మీరు ఎవరికైనా భావోద్వేగంగా బాధ కలిగించి ఉండవచ్చు, లేదా ఎవరి కన్నీళ్లకు కారణమై ఉండవచ్చు, లేదా మీ బాధ్యతను వదిలేసి ఉండవచ్చు. ఈ జన్మలో అదే భావాలను మీరు అనుభవించారు. అది శిక్ష కాదు, సమతుల్యత. కర్మ అంటే ప్రతీకారం కాదు, బోధ. మీరు ఈ జన్మలో అనుభవించిన బాధలు మిమ్మల్ని మరింత దయగల వ్యక్తిగా మార్చాయి. ఇప్పుడు మీరు ఎవరికీ కావాలని బాధ కలిగించరు. ఎవరైనా బాధపడితే మీకు వెంటనే అర్థమవుతుంది. ఇదే కర్మశుద్ధి. ఈ దశలో మీరు ఒక విషయం గమనిస్తారు. ఇప్పటివరకు వచ్చిన బాధలు నెమ్మదిగా తగ్గుతాయి. ఎందుకంటే మీరు మీ కర్మను పూర్తిగా అనుభవించారు. ఇప్పుడు కొత్త కర్మ మొదలవుతుంది. మంచి కర్మ. మీరు ఇప్పుడు చేసే మంచి పనులు, చెప్పే మంచి మాటలు, చూపించే సహనం మీ భవిష్యత్తును నిర్మించబోతున్నాయి. ఈ 4 రోజుల్లో చెయ్యకూడని పనులు. ఈ కాలం కర్కాటక రాశివారికి చాలా కీలకం. చిన్న తప్పు పెద్ద ప్రభావాన్ని చూపే సమయం. మొదటగా, కోపంతో నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ సమయంలో మీ మాటలు తిరిగి తీసుకోలేని స్థాయికి వెళ్ళవచ్చు. ఒక్క మాట ఒక సంబంధాన్ని శాశ్వతంగా తెంచగలదు. రెండవది, మీ వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పకూడదు. ఈ సమయంలో అసూయ ఎక్కువగా పనిచేస్తుంది. మీ ఆనందాన్ని చూసి ఆనందపడేవారు తక్కువగా ఉంటారు. మూడవది, తొందరపాటు పెట్టుబడులు చెయ్యకూడదు. డబ్బు విషయంలో ఆలోచించి అడుగు వేయాలి. ఇప్పుడే అన్ని సమస్యలు తీరుతాయని భావించకూడదు. నాలుగవది, నిద్రను నిర్లక్ష్యం చెయ్యకూడదు. మీ శరీరం అలిసిపోయింది. మీ మనసు ఇంకా విశ్రాంతి కోరుకుంటోంది. ఐదవది, పాత గొడవలను మళ్లీ తవ్వకూడదు. అవి ముగిసిపోయిన అధ్యాయాలు. మళ్లీ తెరిస్తే గాయాలే మిగులుతాయి. ఈ 4 రోజులు మీరు మౌనంగా స్థిరంగా ఉంటే కాలమే మీ తరఫున పనిచేస్తుంది. అదృష్టాన్ని నిలబెట్టుకునే మార్గం. అదృష్టం రావడం ఒక విషయం, అదృష్టాన్ని నిలబెట్టుకోవడం మరో విషయం. కర్కాటక రాశివారు అదృష్టం వచ్చినప్పుడు భయపడతారు, ఇది మళ్లీ పోతుందేమో అని. కాని భయంతో అదృష్టం నిలవదు.
అదృష్టాన్ని నిలబెట్టుకునే మొదటి మార్గం కృతజ్ఞత. మీకు వచ్చిన చిన్న మంచి విషయానికైనా లోపల ధన్యవాదం చెప్పాలి. అది మాటల్లో కావాల్సిన అవసరం లేదు, మనసులో చాలు. రెండవ మార్గం నియమం. ప్రతిరోజూ ఒకే సమయానికి లేవడం, ఒకే పనిని ఒకే విధంగా చేయడం. ఇది మీ జీవితానికి స్థిరత్వాన్నిస్తుంది. మూడవ మార్గం సేవ. ఎవరికైనా మీరు చెయ్యగలిగిన చిన్న సహాయం. అది డబ్బు కావాల్సిన అవసరం లేదు, ఒక్క మంచి మాట కూడా సరిపోతుంది. నాలుగవ మార్గం మౌనం. అవసరం లేని మాటలు తగ్గిస్తే అవసరమైన అవకాశాలు పెరుగుతాయి. ఈ మార్గాలను పాటిస్తే మీ జీవితంలో వచ్చిన వెలుగు నిలబడుతుంది. శివుడి మంత్రంతో జీవిత రక్షణ. కర్కాటక రాశివారికి శివతత్వం చాలా దగ్గర. శివుడు ధ్వంసం చేసే దేవుడు కాదు, పునర్నిర్మాణం చేసే దేవుడు. మీ జీవితంలో ఏది కూలిపోయిందో అదే శివుడి సంకల్పం, అది మళ్లీ మెరుగ్గా నిర్మించడానికి. ఈ దశలో మీరు ఒక మంత్రాన్ని మనసుతో జపించాలి. గట్టిగా కాకపోయినా పర్వాలేదు. నిద్రకు ముందు లేదా ఉదయం లేవగానే ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ. ఈ మంత్రం మీ జీవితంలో రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీపై వచ్చే నెగటివ్ శక్తులను ఆపుతుంది, మీ మనసుకు స్థిరత్వం ఇస్తుంది, మీరు ఒంటరిగా లేరని గుర్తుచేస్తుంది, మీ బాధను చూసే శక్తి ఉందని నమ్మకమిస్తుంది. కర్కాటక రాశివారి జీవితంలో ఈ మంత్రం ఒక మలుపు. భయంతో జీవించే జీవితం నుంచి భరోసాతో జీవించే జీవితానికి తీసుకెళ్లే మార్గం. కర్కాటక రాశి సోదర సోదరీమణులారా, ఇక్కడితో ఈ వీడియో ముగుస్తోంది అనుకోకండి. ఇక్కడితో మీ జీవితంలో ఒక అధ్యాయం ముగిసి మరో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. మీరిప్పటి వరకు ఎంత బాధపడ్డారో, ఎంత ఒంటరితనాన్ని అనుభవించారో, ఎన్ని రాత్రులు నిద్రలేక గడిపారో అన్నీ నాకు తెలుసు. కానీ వాటికన్నా ముఖ్యమైన విషయం ఒకటుంది. మీరు ఇంకా ఓడిపోలేదు, మీ కథ ఇంకా ముగియలేదు. ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో ఒక్క విషయమైనా మీ జీవితానికి సంబంధించినదిగా అనిపిస్తే అది యాదృచ్ఛికం కాదు, అది మీకు వచ్చిన సంకేతం. ఈ 4 రోజులు డిసెంబర్ 29, 30, 31 మరియు జనవరి 1 మీ జీవితాన్ని మౌనంగా మార్చే రోజులు. మీరు నమ్మినా నమ్మకపోయినా కాలం తన పని తాను చేస్తుంది. ఒక్కటే గుర్తుంచుకోండి, మీరు ఇక ఒంటరిగా లేరు. మీ వెనక ఒక శక్తి ఉంది, మీ ఇంట్లో ఒక రక్షణ ఉంది, మీ జీవితానికి ఒక దిశ ఉంది. ఈ వీడియోను చివరి వరకు చూసిన మీరు ఇకపై పాత బాధలతో జీవించకండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. దేవుడు మీకోసం ఇంకా పనిచేస్తూనే ఉన్నాడు. మీరు ఇంకా మా ఆస్ట్రాలజర్ బాలాజీ కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి. ఇది కేవలం ఒక ఛానల్ కాదు, ఇది మీలాంటి వారికి దారి చూపించే కుటుంబం. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఎందుకంటే మీరు షేర్ చేసిన ఒక్క వీడియో ఎవరో ఒక్కరి జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య విశ్లేషణలు మీకు ముందే చేరుతాయి. చివరిగా ఒక్క మాట, మీ జీవితంలో జరుగుతున్న మార్పును భయంతో కాకుండా భరోసాతో స్వీకరించండి. మీ భవిష్యత్తు ఇంకా వెలుగులోనే ఉంది. మళ్ళీ ఇంకొక పవర్ఫుల్ వీడియోతో త్వరలో